హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ ఫ్రై చేస్తాను. కాకరకాయ ముందు కడుక్కొని కట్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని ఈ కాకరకాయ కట్ చేసుకున్న ముక్కలు దాంట్లోకి వేసి కొద్దిసేపు నానబెడితే చేదు అనేది కొంచెం పోతుంది. ఆ తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే కాకరకాయ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అది ఆయిల్ కొంచెం హీట్ లేకుండా ఉంటే కాకరకాయ అనేది మెత్తగా అయిపోయి చేదు అనేది అట్లనే ఉండిపోతుంది. కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఆ తర్వాత ఇట్లా క్రిస్పీగా వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం ఇట్లా కలబెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పకోడీకి ఎట్లా వేసుకుంటాము ఇలా వేసుకోవడం వల్ల కాకరకాయ స్మెల్ లేకుండా కరివేపాకు స్మెల్ వస్తుంది, బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇలానే క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసేసుకుంటూ ఉండాలి. మనం పక్కకు పోకూడదు. మళ్ళీ సెకండ్ టైం వేస్తాం కదా, అక్కడ కూడా కొంచెం వేపుని కాకరకాయ ఫస్ట్ వేగిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం వేడి కొంచెం తగ్గుతుంది కదా, అందుకు కాకరకాయ తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఆ తర్వాత వేసుకొని తర్వాత పక్కన తీసి పెట్టుకొని శనగకాయ పప్పుల పొడి వేసిన నేనైతే, మీరు ఎప్పుడు కావాలంటే పల్లీల పొడి అయినా వేసుకోండి, లేకుంటే పుట్నాల పొడి అయినా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తింటే కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ తిన్న వాళ్ళు కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారు. నిజంగానే చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.